పుచ్చకాయ తిని మళ్ళీ ఒకరు చనిపోయారు. ఇంకొకరికి చాలా సీరియస్‌గా ఉంది. మొన్ననే మనం 2 సార్లు మాట్లాడుకున్నాం. ముంబైలో ఏప్రిల్ 25, 26 తారీఖుల్లో అబ్దుల్లా డకోడియా అనే ఒక అతను వ్యాపారవేత్త ఉన్నాడు. అతను సెల్ సర్వీసెస్ షాప్ నడుపుతాడు. అతను ఒక పార్టీ ఇచ్చాడు బంధువులకి. 5 మంది బంధువులు అటెండ్ అయ్యారు. రాత్రి బ్రహ్మాండంగా బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ ఇవన్నీ విందు జరుపుకున్నారు. వాళ్ళు బంధువులు వెళ్ళిపోయినాక వీళ్ళు అరౌండ్ 12:30, 1 పుచ్చకాయ కోసుకొని ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు కూతుర్లు, నలుగురు తిన్నారు. అయితే 5 గంటల నుంచి వాళ్ళకి వామిటింగ్స్, డయేరియా, మోషన్స్ ఇవి స్టార్ట్ అయినాయి. దాంతో ముందుగా వాళ్ళ చిన్న పాప చనిపోయింది. తర్వాత 1 బై 1 అందరూ కూడా ముగ్గురు కూడా చనిపోయారు, నలుగురు. సో అలాగా అది అప్పుడు సంచలనంగా మారింది. ఆ తర్వాత పుచ్చకాయలో ఏదో అంటే పుచ్చకాయలో మామూలుగా రంగు వచ్చేదానికి కలుపుతారు కదా! అలాగే ఏమన్నా కలిపారా అనేది టెస్ట్ చేశారు. అవేమీ లేవు. అట్లాగే పుచ్చకాయలో ఏమన్నా ఫాల్ట్ ఉందా అని చూసుకుంటే ఏమీ లేదు. ఫైనల్‌గా అక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో తేలిందేందంటే అందులో జింక్ ఫాస్ఫైడ్ అనే ఒక ర్యాట్ పాయిజన్ ఉంది. వాళ్ళ విసరాలో అంటే వాళ్ళ పేగుల్లోనూ అదే ఉన్నింది. తర్వాత పుచ్చకాయ కోసి పడేసిన దాంట్లో కూడా అది ఉందనేది అర్థమైంది. దాన్ని ఎవరు కలిపారు ఏంటి? వీళ్ళే కలుపుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ఫ్యామిలీని ఇలా ట్రై చేసిందా? అంటే ఫైనల్‌గా తమకి దగ్గర బంధువులు ఉన్న వాళ్ళకి విందు ఇచ్చి తాము నలుగురు చనిపోవాలని నిర్ణయించుకున్నారా? అనేది ఒక యాంగిల్. కానీ అలాగా చనిపోవాలని నిర్ణయించుకోవడానికి కారణాలేమీ కనిపించట్లేదు. అంటే ఆర్థిక సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, చనిపోయే కారణాలు ఏమీ పోలీసులకు కనిపించలేదు. రెండవది ఎవరైనా చంపారా? విషం అంటే దానికి పూయడం కానీ, పుచ్చకాయకి ఏమైనా ఎక్కించడం కానీ ఏమైనా జరిగిందా? అది ఎవరమ్మారు? అక్కడ అమ్మిన వాళ్ళని విచారించడం, అలాగే 5 మంది వచ్చారు కాబట్టి ఆ చట్టంలో విచారించడం, ఇంకెవరైనా వచ్చున్నారా లేదా సీసీటీవీలు పరిశీలించడం, ఇవన్నీ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్టు 20 రోజుల పైన దాటింది. ఇప్పటికైతే అది హత్య, ఆత్మహత్య, ఆత్మహత్య అయితే ఎందుకు, హత్య అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవి ఏవి కూడా ఇప్పటివరకు పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటికి రాలేదు. ఇక ఇప్పుడు మామూలుగా మనకు ముంబైలో ఈ సంఘటన జరిగినప్పుడే పుచ్చకాయల వ్యాపారం ఆ ఏరియాలో దాదాపు 70% పడిపోయింది. పుచ్చకాయలు తినాలంటేనే ఒక భయపడే వాతావరణం వచ్చేసింది. ఎందుకంటే ఈ మధ్య మనకి ఫ్రూట్స్‌ని వాటిని మాగబెట్టడానికి రకరకాల పదార్థాలు వాడుతున్నారు. అట్లాగే కల్తీలు విపరీతంగా జరుగుతున్నాయి, ఫుడ్ కల్తీ. మొన్న కూడా మనం వెస్ట్ గోదావరిది కూడా చెప్పుకున్నాం. మైసూర్ బజ్జీలో వాళ్ళు తిని 12 మంది సీరియస్‌గా హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. అంతకుముందు రాజమండ్రి మిల్క్‌లో చాలామంది చనిపోయారు, మిల్క్ కంటామినేషన్‌లో. ఇలాగ ఫుడ్ పాయిజనింగ్ జరిగి చనిపోవడాలనేవి బాగా పెరుగుతున్నాయి ఇండియాలో. సో ఇప్పుడు ఈ 20 రోజులు కాకముందే మళ్ళీ పుచ్చకాయ తిని ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ ఫ్యామిలీలో మొత్తం 5 మంది ఉంటే 5 మంది పుచ్చకాయ తిన్నారు. అందులో తండ్రి చనిపోయాడు, కొడుకు కూడా సీరియస్‌గా ఉంది. ఇది ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్‌లో షాజీపూర్ అనే జిల్లా ఉంది. ఆ షాజీపూర్‌లో షియోపూర్ అనే ఒక స్మాల్ టౌన్‌లో జరిగింది. ఇంద్రకుమార్ పరిహార్ అని ఆయన 43 ఏళ్ళ వ్యక్తి. ఆయన ఒక డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య సంగీత, కొడుకులు ఇద్దరు వినోద్, ముగ్గురు కొడుకులు వినోద్, రాజా, దేవ. ఈ ముగ్గురు. వినోద్‌కి 21 ఏళ్ళు. వీళ్ళ ముగ్గురు ప్లస్ తల్లిదండ్రి 5 మంది కలిసి పుచ్చకాయ తిన్నారు. తినగానే కొన్ని గంటల్లో ఈయనకి సీరియస్ అయింది. అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువైపోతాయని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళే లోపలే దారిలోనే ఇతను చనిపోయాడు. పెద్ద కొడుకు వినోద్ 21 ఏళ్ళు, అబ్బాయికి కూడా సీరియస్‌గా ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పుచ్చకాయలో ఏముంది, పుచ్చకాయ తిని ఎందుకు వీళ్ళు చనిపోయారు అనేది ఇంకా విచారణలోనే ఉంది. దాంట్లో ఏమైనా కంటామినేషన్ జరిగిందా, ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా జరిగిందా అనే యాంగిల్లో పోలీసులు విచారిస్తున్నారు. అట్లాగే పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. విస్రా ఎగ్జామినేషన్ ఇవంతా తెలిస్తే మనకు దీంట్లో ఏమి కలిసింది అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. మామూలుగా ఇలాంటి కేసుల్లో ఏందంటే ఒకసారి డేటా రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ సరి అయిన అన్ని సంఖ్యలో లేవు.
రెండోది వాటికి సరైన ఎక్విప్మెంట్ లేదు. మామూలుగా అమిత్ షా చాలాసార్లు చెప్పారు. ఈ బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు 2023 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత వితిన్ 5 ఇయర్స్‌లో ఎవ్రీ డిస్ట్రిక్ట్‌లో 2 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబులు నెలకొల్పుతాము అని చెప్పారు గానీ, ఆ వైపుగా ఏమీ ముందుకు వెళ్తున్నట్టయితే కనిపించట్లేదు. అందుకని మనకి చాలా పెద్ద పెద్ద మర్డర్స్‌లో గూడా త్వరగా రిజల్ట్స్ రావు. ఇక్కడ గూడా మనం చూసాము. విజయారెడ్డి తన 2 పిల్లలతో చనిపోయింది. దానికి ఇప్పటివరకు కూడా కారణాలేంటో చెప్పట్లేదు. అట్లాగే చాలా కేసుల్లో చాలా పెద్ద పెద్ద వైరల్ అవుతున్న హత్య కేసులు గానీ, లేకపోతే మిస్టీరియస్ చావు కేసుల్లో వాటిని ఇన్వెస్టిగేట్ చేసి సైంటిఫిక్ ఆధారాలతో చెప్పే పరిస్థితి ఇప్పటికి కూడా ఇండియాలో లేదు. అందుకనే మనకి ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ మోడర్నైజ్ కాకపోవడం, తర్వాత ఫోరెన్సిక్ సరైన సంఖ్యలో లేకపోవడం, దీనివల్ల ఇప్పటికి కూడా పోలీసులు పాత పద్ధతుల్ని అంటే కొట్టడం, టార్చర్ చేయడం, నిందితుల్ని, అనుమానితుల్ని ఇదే మెథడ్‌లో ఉన్నారు తప్ప మోడర్న్ మెథడ్స్‌ని ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఇంకా కూడా లేదు. ఇంకా కూడా 100 ఏళ్లకు ముందు పద్ధతుల్ని ఇప్పటికి కూడా చాలాసార్లు అమలు చేస్తున్నారు. ఓన్లీ ఏందంటే హత్యల విషయంలో లేకపోతే అలాంటి క్రైమ్స్ విషయంలో ఫోన్స్ అండ్ సీసీటీవీలు ఈ 2 పెట్టుకొని చాలా వరకు పోలీసులు బతికేస్తున్నారు. లేకపోతే ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అప్డేట్ కావడం అనేది ఇంకా చాలా కేసుల్లో అవసరమైనంత అప్డేట్ కాలేదు. అసలే అప్డేట్ కాలేదని చెప్పకూడదు. ఖచ్చితంగా అప్డేట్ అయినాయి. టెక్నాలజీని వాడుకుంటున్నారు. కానీ ఇంకా చాలామందికి మినిమమ్ టెక్నికల్ నాలెడ్జ్ పోలీసులకి ఉండట్లేదు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే పోలీసు ఉద్యోగానికి ఆ రిక్వైర్మెంట్ లేదు. కానీ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ ద్వారా కొత్త కొత్త మెథడ్స్‌లో క్రైమ్ జరుగుతున్నప్పుడు దానికి ఈక్వలెంట్‌గా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్విప్ అవ్వాలి. అది ప్రాబ్లమ్ అన్నమాట. అందుకనే ఇప్పుడు ఇది ముంబైలో 20 రోజులకు ముందు జరిగితే ఇప్పటి వరకు అది ఆత్మహత్య తేలలేదు. ఆత్మహత్య అయితే ఎందుకు చేసుకున్నారు? హత్య అయితే ఎందుకు జరిగింది? ఇవన్నీ తేలలేదు. ఆ మధ్య ప్రొద్దుటూరులో జరిగిన మర్డర్ ఒక అమ్మాయిని వైష్ణవ్ అనుకుంటా అమ్మాయిని చంపేసిన కేసు కూడా ఇప్పటివరకు అసలు ఎవరు చంపారో ఇప్పటివరకు తేలలేదు. సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అనమాట మన దేశంలో. అందుకని ఈ క్రైమ్స్ చేసేవాళ్ళు కూడా ఇవన్నీ వాళ్ళు చూస్తారు కాబట్టి ఏం కాదు, క్రైమ్ చేసినా కూడా మనం ఎస్కేప్ అవ్వచ్చు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకొని ఇవన్నీ జరిగే లోపల వేరే కేసులు వచ్చేస్తాయి. ఎందుకంటే తగినంత స్టాఫ్ ఉండరు. వేరే కేసులు మీద పడుతుంటాయి. పాత కేసులు పక్కకి వెళ్ళిపోతాయి. మీడియా కూడా 2 రోజులు హడావిడి చేస్తాం మనమంతా. దాని తర్వాత వేరే ఇష్యూ వస్తుంది వేరే దానికి. ఇప్పుడు మొన్నటి వరకు మంగ్లీది ఉన్నింది. ఇప్పుడు మంగ్లీది ఏమైందో ఎవడు అడిగేవాడు కూడా లేదు. అసలు ఏమైంది ఆ కేసు? అది ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది? కొత్తగా ఆధారాలు ఏమన్నా దొరికాయా? మంగ్లీ రోల్ ఉందని ఏమన్నా తేలిందా? ఇవేవి ఇంకా అందరూ మర్చిపోయారు. వేరే కేసులు వచ్చాయి. ఇప్పుడు బండి భగీరథ కేసు వచ్చింది. ఇది కూడా 2 రోజులు అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇలాగ జరుగుతుంటాయి తప్ప ప్రత్యేకంగా ఒక కేసు జరిగిన ఇట్లాంటి ముఖ్యంగా వైరల్ అయినప్పుడు ఫాలో అప్ అనేది ఏంటి, అది ఏం జరిగిందనేది తెలీదు. అలాగే జరుగుతుంటాయి. అలాగే ఈ పుచ్చకాయది కూడా. పుచ్చకాయది పదే పదే వస్తున్నప్పుడు దీన్ని అసలు పుచ్చకాయలో ఫాల్ట్ ఉందా? లేకపోతే పుచ్చకాయ అమ్మేవాళ్ళు ఏమన్నా మాల్ ప్రాక్టీసెస్కి చేస్తున్నారా? లేకపోతే ఫుడ్ ప్రిజర్వింగ్‌లో ఏమన్నా అంటే చాలాసార్లు పుచ్చకాయ త్వరగా పాడవుతుంది. కానీ దాన్ని డబ్బులు పెట్టి కొనుంటారు కాబట్టి వేస్ట్ చేయడం ఇష్టం లేకుండా తినేద్దాంలే ఏం కాదని తినేవాళ్ళు కూడా చాలామంది. చాలామంది ఫుడ్ విషయంలో చూస్తే వాళ్ళు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినా కూడా తినొచ్చులే ఏం కాదు అనేది చూస్తే కొన్నిటికి ఎక్స్‌పైరీ డేట్లు ఏమి ఉండవు. ఉన్నా కూడా కనబడకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. వాటి మీద ఎక్కడో చిన్న లెటర్స్‌లో రాసి ఉంటే అవి కనబడవు. అలాగా చాలామంది ఫుడ్ విషయంలో చాలా నెగ్లిజెన్స్‌గా ఉంటారు. ఏదేమైనా పోలీసులు ఈ పుచ్చకాయ సంఘటనల్ని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.